దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన కోల్కతా జూనియర్ డాక్టర్ హత్య రేప్ ఘటనకు సంబంధించినటువంటి కేసులో దోషిగా రుజువైనటువంటి సంజయ్ రాయ్ కు యావజ్జీవ శిక్ష విధిస్తూ కొద్దిసేపటి కిందటే సిబిఐ సెషన్స్ కోర్టు తీర్పు ప్రకటించింది. నిజానికి శనివారం రోజునే అతన్ని దోషిగా ప్రకటించింది. సో ఈ రోజు ఆయనకు ఎంత శిక్ష వేయాలనేది నిర్ధారించింది. అంతకంటే ముందు ఈ మధ్యాహ్నమే సంజయ్ రాయ్ సంబంధించినటువంటి వాదనలు కూడా విన్న తర్వాత అతను తనకు మరణశిక్ష విధించొద్దు అని ఆయన వేడుకున్నారు. తనకు రిఫార్మ్ అయ్యేటువంటి అవకాశం ఇవ్వాలనేటువంటి వేడుకున్నటువంటి పరిస్థితి. తనను ఈ కేసులో అనవసరంగా ఫ్రేమ్ చేశారు, తెల్ల కాగితాలపైన సంతకాలు చేయించుకున్నారని ఆయన న్యాయమూర్తి ముందు తన వాదనలు వినిపించారు. అనంతరం కేసు వాయిదా పడి 2 గంటల 45 నిమిషాలకు ఈ కేసుకు సంబంధించినటువంటి తుది తీర్పును సెషన్స్ జడ్జి ప్రకటించారు. సో దీన్ని రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేటగిరీలో చూడడం లేదని న్యాయమూర్తి వ్యాఖ్యానిస్తూ ఆయనకు యావజ్జీవ జీవిత ఖైదు విధిస్తూ తీర్పు చెప్పారు. అందులో భాగంగా చనిపోయేంత వరకు కూడా అతను జైల్లోనే ఉండాలని స్పష్టంగా తీర్పు ప్రకటించినటువంటి పరిస్థితి. సో మొత్తానికి ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించి ఏకంగా డాక్టర్లకే వారు ప్రాక్టీస్ చేస్తున్నటువంటి ఆసుపత్రుల్లోనే వారి యొక్క భద్రత పైన అనేక అనుమానాలు వ్యక్తమైనటువంటి పరిస్థితి మనం చూసాం. దేశవ్యాప్తంగా అనేక మంది డాక్టర్స్ ఫ్రెటర్నిటీ వారందరికీ మద్దతుగా చాలా మంది రోడ్లపైకి వచ్చి పెద్ద ఎత్తున నిరసనలు ఆందోళనలు చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. సో